హలో హాయ్ అండి, వెల్కమ్ టు నూర్ వ్లాగ్స్. చేపల పులుసు తయారీ విధానం చెప్తున్నానండి. 2 కేజీల చేపలు తీసుకొచ్చాను. శుభ్రంగా ఒకటితో 2-3 సార్లు కడిగాను. కడిగేసిన తర్వాత శుభ్రంగా దానికి కొద్దిగా ఉప్పు, కారము, పసుపు వేసి కలిపి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు కావాల్సింది కొబ్బరి, దాంట్లోకి మసాలాలండి. కొబ్బరి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా షాజీరా, అనాసపు, ఉల్లిపాయలు, తర్వాత ధనియాలు, తర్వాత నేను చేసిన కొద్దిగా బిర్యానీ మసాలా అండి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా అండి, చింతపండు, తర్వాత నూనె, పసుపు, కారం, ఉప్పు అండి. ఇవన్నీ ఉల్లిపాయలు, తర్వాత షాజీరా, ధనియాలు, తర్వాత జీలకర్ర, ఇవన్నీ లైట్గా బండి పెట్టి దూరగా వేయించుకుంటున్నానండి లైట్గా. తర్వాత ఇదిగో ఇలా వేయించుకున్న తర్వాత అవన్నీ పక్కకు తీసేసుకుంటున్నాను. ఇవన్నీ లైట్గా వేయించుకుంటే పచ్చి వాసన అనేది పోతుందండి. తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. నేను కొబ్బరి కూడా వేయించుతానండి. లైట్గా వేయించేసేసి తర్వాత కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, ఇవన్నీ లైట్గా వేయించుకుంటాను. లైట్గా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టేసిన తర్వాత చేపల పులుసు అనేది చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. నేను చేసే విధానం నీసు వాసన అనేది ఉండదండి. తర్వాత మిక్సీకి వేసేస్తున్నాను. పసుపు, ఉప్పు, కారం మీరు తగినంత వేసుకోవచ్చండి. చేపల పులుసు ఉంటే ఉప్పు, కారం ఉంటేనండి తగినంత చాలా టేస్ట్ ఉంటుంది. నేను మటుకు ఈరోజు కుండలో చేస్తున్నానండి. ఇది 2సారి ఇట్లా చేయడము. ఒకసారి చేశాను, చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అనేది చాలా మార్పు వస్తుందండి దాంట్లో. తర్వాత ఇవన్నీ ముక్కకు బాగా మసాలాలన్నీ తగిలేలా అన్నీ కలిపి పెట్టేస్తానండి. ఒకేసారి కలిపేస్తే ఆ నీసు వాసన అనేది ఉండదండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. తర్వాత నాకు కామెంట్ చేయండి. ఇవన్నీ కలిపేసేసిన తర్వాత నేను ఒకేసారి పెట్టేస్తాను. కొంతమంది ఏమో తాలింపు అట్లా వేస్తారు. ఇట్లా మేము చేసే విధానం మా అమ్మ కూడా ఇలాగే చేస్తుంది. తర్వాత ఈ టేస్ట్ చూసి ఒక్కసారి చేసుకుంటే టేస్ట్ చూసి చెప్పండి, కామెంట్ చేయండి. వేరే లెవెల్ ఉంటుందండి చేపల కూర. అసలు కుండలో చేస్తే ఇప్పుడు వేడి అన్నము, తర్వాత చేపల కూర, చేపల పులుసు, వేడి అన్నము సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. కుండలో అయితే చేపల పులుసు చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి.